ప్రశాంతమైన వాతావరణంలో సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వేణుగోపాలరెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మీడియా సెంటర్లో బుధవారం కలెక్టర్ మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కాబోతుందని, ఈ క్రమంలో రేపటి నుండి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని చెప్పారు. పార్లమెంట్ అభ్యర్థులు కలెక్టరేట్ కార్యాలయంలో, అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థులు గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో నామినేషన్లు వేయాలని సూచించారు. ధ్రువపత్రాలు అన్ని సరిచూసుకొని నామినేషన్ వేయడానికి రావాలని చెప్పారు. ఎన్నికల సంఘం మార్చి 16వ తారీఖున విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మన జిల్లాలోని ఒక లోక్సభ స్థానానికి, అలానే 7 అసెంబ్లీ స్థానాలకు రేపు అంటే 18/4/2024 తేదీ నాడు నోటిఫికేషన్ విడుదల కావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే 11 గంటల లోపే రిటర్నింగ్ అధికారులు అందరూ, అంటే గుంటూరు పార్లమెంటుకి కలెక్టర్గా నేను, మిగిలిన 7 అసెంబ్లీ స్థానాలకు 7 మంది రిటర్నింగ్ అధికారులు కూడా ఫామ్ 1లో నోటీస్ అన్ని పబ్లిక్ ఆఫీసెస్లోనూ అంటించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి రేపటి నుంచే, అంటే నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచే మనం నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాలలో దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సో 18 ఏప్రిల్ నుండి, అంటే రేపటి నుండి 25వ తారీఖు వరకు అన్ని పని దినాలలో ఈ నామినేషన్స్ ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుంది. ఇందులో హాలిడే రోజున నామినేషన్స్ స్వీకరించడం జరగదు. సో అయితే ఈ నామినేషన్స్ సంబంధించి జాతీయ మరియు రాష్ట్ర రికగ్నైజ్డ్ పార్టీస్ సంబంధించి ఒక ప్రపోజర్ తోటి నామినేషన్ ఫైల్ చేసుకోవచ్చు. ఈ నామినేషన్ ఫైల్ చేయడానికి కూడా సంబంధిత అభ్యర్థి కానీ లేదా వారి ప్రపోజర్ కానీ ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అలానే ఒక అభ్యర్థి 4 సెట్స్ వరకు ఈ నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన నామినేషన్ పత్రాలు, అలానే అఫిడవిట్, దానికి సంబంధించి ఫామ్ 26 ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చారో, సో అవి కూడా అన్ని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో ఇప్పటికే రెడీగా ఉంచడం జరిగింది. కాబట్టి నామినేషన్స్ ఫైల్ చేయబోయే అభ్యర్థులు ఎవరైనా దయచేసి వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. గతంలో ఉన్నటువంటి ఫామ్ 26 కొన్ని మార్పులు కూడా జరిగాయి. కాబట్టి లేటెస్ట్ ఎలక్షన్ కమిషన్ ఏవైతే ఇచ్చారో ఆ నామినేషన్ పత్రము, ఆ ఫామ్ 26లో మాత్రమే నామినేషన్స్ని యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి అది చెక్ చేసుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.